ఏపీలో ఊహించని ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజారిటీలతో 164 సీట్లు కైవసం చేసుకోగా అధికార వైసీపీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎమ్మెల్యేలో గాజువాక టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లె శ్రీనివాసరావు 95,235 ఓట్ల మెజారిటీతో టాప్లో నిలవగా, భీమిలి నుంచి పోటీ చేసిన గంట శ్రీనివాసరావు 92,401 ఓట్ల మెజారిటీ రెండో స్థానంలో నిలిచారు. మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే నారా లోకేష్ 91,413 ఓట్ల మెజారిటీతో మూడో స్థానంలో నిలవగా, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్ల మెజారిటీతో నాలుగో స్థానంలో నిలిచారు. నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే నారాయణ పొంగూరు 72,489 ఓట్ల మెజారిటీతో ఐదో స్థానం దక్కించుకోగా, తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ 72,121 ఓట్ల మెజారిటీతో ఆరో స్థానంలో నిలిచారు. ఇక కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు 72,040 ఓట్ల మెజారిటీతో ఏడో స్థానం, రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్లతో ఎనిమిదో స్థానం, విశాఖపట్నం తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెల్గపూడి రామకృష్ణబాబు 9వ స్థానంలో నిలవగా, పిఠాపురం ఎమ్మెల్యే జనసేన చీఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ 70,279 ఓట్లతో 10వ స్థానంలో నిలిచారు.